సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో 2 టాపిక్‌లు మాట్లాడుతున్నాను. మొదటి టాపిక్ వచ్చేసి 'అఖండ 2 తాండవం'. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ బయటకొచ్చింది. దాని రిపోర్ట్. నటసింహ నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జూన్ 10థ్ ఆయన పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అఖండ 2 తాండవం' సినిమాకి సంబంధించిన టీజర్‌ని బయటకు తీసుకొచ్చారు. 'అఖండ 2' అనౌన్స్‌మెంట్ జరిగినప్పుడే సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. బాలయ్య బాబు ఫ్యాన్స్, తెలుగు మూవీ లవర్స్ అలర్ట్ అయ్యారు. మళ్ళీ వస్తున్నాడు 'అఖండ' తిరిగి అని అందరూ సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే 'అఖండ' మూవీతో బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కలిసి ఇచ్చిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ సినిమాతో తీసుకున్న ఎక్స్‌పీరియన్స్‌ని తెలుగు మూవీ లవర్స్, ముఖ్యంగా మాస్ మూవీ లవర్స్ ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. ఓ 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంది. అంత సాలిడ్ వైబ్రేషనల్ ఇంపాక్ట్ ఇచ్చారు బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కలిసి 'అఖండ' మూవీతో. అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే ఆటోమేటిక్‌గానే సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని సాటిస్ఫై చేసే చిన్న మెటీరియల్ ఈ టీజర్ అని చెప్పొచ్చు. టీజర్ వస్తుంది, బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని అన్న ఇన్ఫర్మేషన్ బయటకొచ్చిన దగ్గర నుండే ఈ టీజర్ ఎప్పుడొస్తది, వెంటనే చూడాలి అని చాలామంది ఆసక్తిగా వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్‌కి తెరపడింది. వచ్చేసింది టీజర్. మాస్ ప్రేక్షకుల్ని, బాలయ్య బాబు ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం కోసం. ఎలా ఉంది? ఆ టీజర్ ఎలా ఉంది? చూసేసిన తర్వాత అందరూ ఫీల్ అయ్యేది ఒకటే. ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారమే ఉంది. బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలాంటి మూవ్‌మెంట్స్ ఉంటాయి? ఎలాంటి స్టఫ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు? అవన్నీ ఉన్నాయి అని సాటిస్ఫై అవుతారు. కన్ఫర్మ్. ఆ పైన బోయపాటి, బాలయ్య బాబుతో ఎక్స్‌ప్లోజివ్ పెర్ఫార్మన్స్ చేయించారు. దానికి సంబంధించిన మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఆ మూవ్‌మెంట్స్‌ని ఎంజాయ్ చేస్తారు. అలాగే బోయపాటి ట్రేడ్ మార్క్ ఉంటది. కొన్ని యాక్షన్ మూవ్‌మెంట్స్ అది కూడా పెట్టారు. టెర్రిఫిక్ ఉందది. శూలాన్ని మెడ మీద పెట్టుకొని రౌండ్ తిప్పితే అది చేయాల్సిన పని అది చేస్తుంది. బాలయ్య బాబు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమన్నా ఐడియానా అసల. దాన్ని వండర్‌ఫుల్‌గా తీశారు. ఆ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తాం. బాలయ్య బాబు అగ్రెసివ్ పెర్ఫార్మన్స్‌ని ఎంజాయ్ చేస్తాం. బోయపాటి థాట్‌ని ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ ఉంది. ఆ మైనస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఏమన్నా పవర్‌ఫుల్‌గా ఉందా బాలయ్య బాబు గెటప్? సింహం లాగానే కనిపిస్తున్నాడు. సింహం శివుడిలా కనిపిస్తే అని తమన్నా ఈ టీజర్‌కి ముందుల బాలయ్య బాబు ఫ్యాన్స్‌ని ఊరించారు. నిజంగానే సింహం శివుడిలా మారి నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంది. ఆ గెటప్‌ని అలాగే ప్రిపేర్ చేశారు. ఆ గెడ్డం, ఆ జుట్టు అలాగే ఉంది. శివుడు, సింహం కలగలిసి వెళ్తున్నట్టే ఉంది. బాగా ప్రిపేర్ చేశారు. ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చారు బోయపాటి శ్రీను ఈ టీజర్‌లో అని చెప్పాలి. ఎందుకంటే బాలయ్య బాబుకి సంబంధించి 2 గెటప్‌లు చూపెడుతున్నారు. ఇద్దరు అఘోరాలు ఉన్నారా? లేకపోతే అవసరాన్ని బట్టి 2 రకాలుగా మారారా? ఒకరే అఘోరా తెలియాల్సి ఉంది. టీజర్ ఫస్ట్‌లో ఆయన పట్టుకున్న త్రిశూలం కూడా ఒక రకంగా ఉంది. టీజర్ లాస్ట్‌లో చూస్తే పాత అఖండలోని బాలయ్య బాబు దూకారు. దుమికారు, విధ్వంసం సృష్టించారు. అంటే దుష్టులు చేస్తున్న యజ్ఞాన్ని తొక్కిపడేశారు. దాని మీద ఒక బ్లాస్ట్ క్రియేట్ చేసి వండర్‌ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చారు బోయపాటి శ్రీను. అక్కడ అంతకు ముందు మనం 'అఖండ' మూవీలో చూసిన గెటప్ కనపడుతుంది. ముందరేమో వేరే గెటప్ కనిపించింది. ఇద్దరు ఒక్కరేనా? లేతే డబుల్ ఫోజా ఇక్కడ కూడానా స్పెషల్‌గా బోయపాటి శ్రీను? సర్ప్రైజ్ ఇచ్చారు. మనని టెన్షన్‌లో పెట్టారు. కొంచెం ఆసక్తిని పెంచారు. 2 గెటప్పుల్లో బాలయ్య బాబుని ఈ చిన్న టీజర్‌లో చూపెట్టి. బావుంది. ఇద్దరు ఒక్కరే అయితే ఎందుకు గెటప్‌లు మారాయి? తెలుసుకోవాలి కదా! దానికి సంబంధించిన ఆన్సర్స్ సినిమాలోనే వస్తాయి. డైలాగులు పేల్చారు. కావాలి బాలయ్య బాబు, బోయపాటి సినిమా అంటే ఇలాంటి డైలాగులు కావాలి. వాటి గురించి జనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే విధంగానే డైలాగు పేలింది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక బాలయ్య బాబు, బోయపాటి సినిమా అనగానే, బోయపాటి లేకపోయినా బాలయ్య బాబు సినిమా అనగానే ఈ మధ్యన అందరూ గుర్తు తెచ్చుకుంటుంది. ఇది ఉండాలి అని కంప్లీట్‌గా డిమాండ్ చేస్తుంది తమన్ మ్యూజిక్. బాలయ్య బాబు సినిమా అంటే తమన్ మ్యూజిక్ ఉండాలి అన్నట్టుగా ఓ ఆనవాయితీ అయిపోయింది. ఈ సినిమా కూడా తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. ఎలా ఉంది తమన్ మ్యూజిక్? బావుంది. బావుంది అంత మట్టుకే. అఖండ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే లేదు. సరిపోలేదనే చెప్తాను నేను. ఇంకా కావాలి. సరిపోలా వైబ్రేషన్ అక్కడి వరకైతే చెప్పొచ్చు. ఓకే. టీజర్ కాబట్టి టైం లేదు అనుకోవచ్చు. లేకపోతే ఇంకొంచెం ఇన్‌స్పిరేషన్ కావాల్సి ఉండొచ్చు తమన్‌కి. ఇంతే ఇలాగే కొట్టాను అని చెప్పొచ్చు. బట్ సినిమాలో మూమెంట్స్ బావుంటాయి. బాలయ్య బాబుని చూడగానే తమన్‌కి పూనకం వస్తది. దానికి తగ్గట్టు వేరే లెవెల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తాడు. అంటే పుట్టినరోజు అనగానే సడెన్‌గా పని చేయాల్సొస్తది. కొన్నిసార్లు టైం దొరక్కపోతే కొంచెం క్వాలిటీ తగ్గిన అవుట్‌పుట్ బయటికి తీసుకొచ్చేస్తారు. అలాంటిది ఏమన్నా జరిగిందేమో అనుకోవచ్చు. బట్ 'అఖండ'తో కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరిపోలా. ఇంతకు మించి ఉండాలి. సినిమాలో మాత్రం ఇలా ఉంటే కుదరదు. మిగతా అంశాలైతే బావున్నాయి. తర్వాత ఒకటే మైనస్ కనిపించింది. అదేమిటి అంటే 'అఖండ'లో వచ్చేసి సెట్స్ ఏసి మంచి లైటింగ్ సెటప్‌తో అదరగొట్టేసాడు విజువల్స్ బోయపాటి గారు. ఇక్కడ గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డారు. అంటే గ్రాఫిక్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సొచ్చింది అర్థమవుతుంది. గ్రాఫిక్స్ క్వాలిటీ అనుకున్నంత లేదు. దీని మీద ఫోకస్ చేయాలి. టీజర్ వరకు ఓకే. బట్ సినిమాలో క్వాలిటీ పెరగాలి. వేరే లెవెల్‌లో ఉండాలి. కంపల్సరీ క్వాలిటీకి సంబంధించి పబ్లిక్ క్వెషన్ చేస్తుంది. వాళ్ళు చాలా కాన్షియస్‌గా ఉంటున్నారు. ఇంప్రెషన్ వేరేగా తీసుకుంటున్నారు. క్వాలిటీ సరిగ్గా లేకపోతే. సో, ఈ మిస్టేక్‌ని రాబోయే టీజర్స్‌లో, ట్రైలర్‌లో కవర్ చేసుకొని క్వాలిటీ విషయంగా కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తారు బోయపాటి శ్రీను
అండ్ టీమ్ అని అనుకోవచ్చు. మాంత్రికుడి అవతారం కనపడుతుంది, 2 కళ్ళు అంతవరకే చూపెట్టారు. ఆది ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది, ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఆ లుక్ లో ఆది కొంతవరకు కనిపిస్తున్నాడు అనిపిస్తుంది. మిగతా విషయాలు, మిగతా డీటెయిల్స్ పట్టించుకోవడం కష్టమే. మేజర్ గా అయితే అటెన్షన్ బాలయ్య బాబు మీదకే వెళ్ళిపోతుంది. 2 గెటప్ల్లో కనిపిస్తూ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్ చేస్తున్నారు బాలయ్య బాబు. మంచి బర్త్డే గిఫ్ట్ ఆయన ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ ఇది. అఖండ చాలా పెద్ద సక్సెస్, చాలా ఇంపాక్ట్ఫుల్ బ్లాక్ బస్టర్ ఆ సినిమా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని చూడటానికి వస్తారు. ఏ విషయం అయినా సరే అంతకు మించి ఉండాలి, అఖండకు మించి ఉండాలి, లేకపోతే సర్దుకుపోరు. ఈ విషయం బోయపాటికి బాగా తెలుసు. ఆయన సినిమాలో తన మ్యాజిక్ ని చూపిస్తారు అని అనుకోవచ్చు. బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సెలబ్రేట్ చేసుకోవడం వరకు అయితే బానే ఉంది. పోతే ఇది సరిపోతుందని మాత్రం చెప్పొచ్చు. బాలయ్య బాబు అంటే బోయపాటి విజన్ ఎప్పుడు వేరుగానే ఉంటుంది. మనం ఎన్ని అనుకున్నా, ముందర ఎన్ని చేసినా, సినిమా బయటికి తీసుకొచ్చినప్పుడు మాత్రం ఆయన స్పెషల్ గా సర్ప్రైజ్ చేస్తారు. అలాంటి సర్ప్రైజ్లు ఈ అఖండ 2లో కూడా ఉండాలని కోరుకుందాం. మరొకసారి నరసింహ నందమూరి బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఇంకొక టాపిక్ ఏమిటి అంటే చాలా గత్తర నడుస్తుంది. దేనికి సంబంధించి సింగిల్ స్క్రీన్స్ బంద్ చేయాలనుకున్న ఇష్యూ దగ్గర నుంచి, వీళ్ళకి తప్పంటే వాళ్ళకి తప్పు, కొంతమంది కుట్ర చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీకి ఎవరు డ్యామేజ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి డిస్కషన్ నడుస్తుంది. పోతే పబ్లిక్ నుంచి కూడా ఒక కంప్లైంట్ ఉంది. అదేమిటి అంటే ఈ సీజన్ లో సరిగ్గా సినిమాలు రాలేదు, సెలవుల్లో ఉన్నాం, థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామంటే ఒక మంచి సినిమా లేదు. అది వాళ్ళ కంప్లైంట్. ఏం జరుగుతుంది అసలు? ఒక పక్కన ఇండస్ట్రీలో లోకల్ ఆడియన్స్ సినిమా చూద్దామంటే మంచి సినిమా దొరకట్లేదు. ఎవరి తప్పు ఇక్కడ? అందరూ ఒకరి మీద ఒకళ్ళు నిందలేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు ఇంకొకరి వైపు వేలు చూపిస్తున్నారు. ప్రధానమైన తప్పు ఏంటో తెలుసా? ఇక్కడ కొంతమంది పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేయకపోవడం, సినిమా చేయడానికి 2-3 సంవత్సరాలు టైం తీసుకోవడం కారణం అని చూపెడుతున్నారు. అది కాదు, అది కొంతవరకే రీజన్. ఇంకొక పెద్ద రీజన్ ఉంది. అదేమిటి అంటే కంటెంట్ సరిగ్గా లేదు, మంచి కథలు తయారవట్లేదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మంచి కథలు ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఏ హీరో ఉన్నా వచ్చి థియేటర్స్ లో సినిమాని చూసి ఎంకరేజ్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. మలయాళం సినిమాలను చూస్తున్నారు, డబ్బింగ్ సినిమాలను చూస్తున్నారు. అరే థియేటర్స్ లో సినిమాలు సరిగ్గా లేవు అని ఓటీటీలో సినిమాలను చూసి వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. మంచి కంటెంట్ తో తెలుగు నటులు నటించిన సినిమాని థియేటర్కి వచ్చి ఎందుకు ఎంకరేజ్ చేయరు? చేస్తారు, అవకాశం ఇవ్వట్లేదు, అవకాశం తీసుకోవట్లేదు. పెద్ద హీరోల మీదే సినిమా ఇండస్ట్రీ మొత్తం బాధ్యత పెట్టేయకూడదు. వాళ్ళు కొంతవరకు రెస్పాన్సిబుల్, కంప్లీట్ గా కాదు. మంచి కథలు వస్తే చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు వాళ్ళు ఖాళీ ఉంటారు. వాళ్ళ నుంచి ఎక్కువ సినిమాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కథలు సరిగ్గా లేకపోవడం మూలంగానే ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ అవుతుంది. దీని గురించి అర్థం చేసుకోవాలి. డైరెక్టర్సే కథలు రాస్తున్నారు. కథ రాయడానికి సంవత్సరం, సినిమా తీయడానికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. మామూలు డైరెక్టర్లు కూడా తీసేసుకుంటే వరుసగా సినిమాలు, ఎక్కువ సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా వస్తాయి? ఒక హిట్ కొట్టాడంటే ఆ డైరెక్టర్ మంచి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ హీరో ఖాళీ లేకపోతే అతను ఖాళీ అయ్యేంత వరకు సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా వెయిట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కథలో దమ్మున్నప్పుడు ఎవరితో పెట్టి తీసినా హిట్ కొట్టి ఇది నా సత్తా అని డైరెక్టర్స్ కూడా స్టార్స్ ఎదగాల్సిన అవసరం ఉంది. మంచి కథలు తయారవడానికి అవసరమైన పరిస్థితులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కథలు మంచిగా ఉంటే డైరెక్టర్స్ ఈజీగా ఉంటుంది. సంవత్సరానికి 2 సినిమాలు చేసేయచ్చు. ఎక్కువ సినిమాలు వస్తాయి, మంచి కంటెంట్ తో సినిమాలు, ఆసక్తికరమైన కంటెంట్ తో సినిమాలు వస్తే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్కి వస్తారు. అవి రావట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లం. ఓన్లీ పెద్ద హీరోల మీదే ఆధారపడితే సింగిల్ స్క్రీన్స్ మూసేసుకోవాల్సిందే, కళ్యాణ మండపాలుగా మారిపోవాల్సింది. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక హీరో సినిమా వస్తుంది అంటే అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఆ నష్టాన్ని భరించడం కష్టమే కదా. అది మంచి కంటెంట్ తో సినిమాలు వస్తే సింగిల్ స్క్రీన్స్ కూడా బతుకుతాయి. సో చిన్న సినిమాలు ప్రాధాన్యత పెరగాలి. మీడియం రేంజ్ హీరోలు, చిన్న హీరోలు మంచి కథలు ఎంచుకుని ఎక్కువ సినిమాలు చేయాలి. ఇది ఒక రకంగా పెద్ద సొల్యూషన్ అవుతుంది ఈ ప్రాబ్లం కి. అప్పుడు పెద్ద హీరోల మీద కూడా బర్డెన్ తగ్గుద్ది. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. బట్ ఈ లోపు మంచి కథలు మలయాళం సినిమాలను చూస్తున్నారు, ఓటీటీలో చూస్తున్నారు. అలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సినిమాలు వస్తే థియేటర్కి వచ్చి ఎందుకు చూడరు? సో ఫోకస్ చేయాల్సింది ముందు మంచి కథల కోసం, మంచి కథలు తయారు చేయడం కోసం ఇండస్ట్రీ ఆలోచించాలి. దానికి తగ్గట్టు మంచి పరిస్థితులను ఏర్పాటు చేస్తే ఈ సమస్య చాలా వరకు సాల్వ్ అవుతుంది అన్నది నా ఉద్దేశం. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, అందరికీ తెలుసు ఈ సమస్య, కానీ ఎవరు సీరియస్ యాక్షన్ తీసుకోరు. దీనికి సంబంధించి సరైన పరిష్కారాన్ని వెతకరు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం. దాని మూలంగా ఇప్పుడు థియేటర్స్ సఫర్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి, మార్పు వస్తుందని కోరుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్, కీప్ వాచింగ్ మిస్టర్ బిగ్ ఛానల్. థ్యాంక్ యూ.